ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు మన జెండా టెంపుల్ యందు ఆర్మూర్ పట్టణంలోని మరియు పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకొని స్వామివారి కృపకు ఎంతో బాధ్యులు అవుతున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ రోజు సర్వసమాజే కానీ మన ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడ ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు. వారికి కూడా పేరున ఈ మన ఆర్మూర్ సర్వసమాజ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమో వెంకటేశాయ. ఆర్మూర్ జెండా గల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునందు వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఈరోజు ఉదయం 4:30 గంటల నుండి స్వామివారికి పంచోపనిషత్ సహిత అభిషేక కార్యక్రమము దాదాపుగా 100 లీటర్ల పాలతోని అభిషేకము నిర్వహించడం జరిగింది. ఆ అభిషేకానంతరం ఆ తీర్థ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. మొత్తం సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులలో ఇది ప్రత్యేకమైనటువంటిది. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండకున్నా కానీ కనీసం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా కానీ ఆ 24 ఏకాదశుల యొక్క ఫలితమంతా కూడా వచ్చేస్తుంది. 3 కోట్ల మంది దేవతలతో స్వామివారు 4 మాసాలు నిద్రించిన తర్వాత ఈ రోజు 3 కోట్ల మంది దేవతలతోని భూమిపైకి వచ్చి అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఆ వైకుంఠంలో ఉండేటటువంటి ఉత్తరం వైపుగా ఉండేటువంటి ద్వారం ఈ రోజు తెలుసుకొని ఆ ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంటిన్యూ చేయడానికి సహకరించినటువంటి సర్వసమాజ వారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు, భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.